హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత రామినేని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే రాగి దోశలు చేశాను. ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా నేను చేసిన విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం హెల్తీగా ఉండాలంటే ఈ రాగి దోశలని వారానికి 2-3 సార్లు అయినా చేసుకొని తినాలి. మరి టేస్టీ రాగి దోశల కోసం నేను ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు రాగులు తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు మినపప్పు కానీ మినపగుండ్లు కానీ తీసుకోవాలి. అలాగే 1 గుప్పెడు రైస్ తీసుకోండి. మీకు గ్లాస్తో చెప్పాలంటే ఏ గ్లాస్ తోటైతే పప్పును గొలిచారో అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువగా ఉండేటట్లుగా రైస్ను తీసుకోండి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఎప్పుడైనా దోశ కోసం నానబెట్టేటప్పుడు లేకపోతే ఇడ్లీ కోసం నానబెట్టేటప్పుడైనా పప్పులను ముందుగా 2-3 సార్లు కడిగిన తర్వాత నానబెట్టండి. పప్పులు పురుగు పట్టకుండా ఉండటం కోసం అన్ని కెమికల్స్ను వాడుతున్నారు. అందుకని ఇప్పుడు తప్పకుండా పప్పులు నానబెట్టే ముందే 2-3 సార్లు కడిగి నానబెట్టండి. కనీసం వీటిని 4-5 గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఈ రాగులని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసే ముందు 1 స్పూన్ అటుకులు తీసుకొని కడిగి నానబెట్టాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టిన రాగులని గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగా దోశపిండిని గ్రైండ్ చేసుకుంటాం కదా, అలానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ పల్సగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేస్తే మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మిగతా రాగులను కూడా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న అటుకులను కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. అటుకులకు బదులుగా కొంచెం అన్నం వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా వేయటం వల్ల రాగి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పిండిని వేసిన తర్వాత పిండి అంతా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి ఫర్మెంటేషన్ అవ్వడం కోసము కనీసము 10-12 గంటలు పక్కన పెట్టుకోవాలి. నేను నైట్ ఈ పిండిని గ్రైండ్ చేశాను. ఉదయాన్నే చూడండి ఎలా ఫర్మెంటేషన్ అయిందో. ఒకసారి కలిపిన తర్వాత కొంచెం పిండిని వేరే బౌల్లో తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాను. పిండిని బట్టి 1/2 స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. దోశ పిండి రెడీ అయింది. మరి దోశలోకి చట్నీ కావాలి కదా, చట్నీని ఫస్ట్ రెడీ చేసిన తర్వాత దోశను వేద్దాము. చట్నీ కోసము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 బౌలు వేరుశెనగ గుడ్లు తీసుకున్నాను. ఈ వేరుశెనగ గుడ్లు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత పొట్టు లేకుండా చూడాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలను ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మాత్రం కట్ చేసి వేయండి, అవి పేలకుండా ఉంటాయి. మీరు తీసుకునే పల్లీలను బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను జార్లో తీసుకుంటున్నాను. తాలింపు కోసం అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 కచ్చా పచ్చా దంచుకున్న చిన్నులపాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఈ చట్నీ కోసము కొంచెం పచ్చి కొబ్బరి, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని, 3 చిన్నులపాయ రెబ్బలని, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ చట్నీలోకి కొంచెం పుట్నాల పప్పు కూడా వేసి గ్రైండ్ చేయండి. పుట్నాల పప్పు వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వీలుగా ఉంటే అలా ఈ చట్నీ చేసుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్న తాలింపు గిన్నెలో వేసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దోశపిండిని చూద్దాము. దోశపిండి బ్యాటరు ఈ విధంగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. మరీ పలసగా లేకుండా ఇలా ఉండాలి. పిండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ వేడైన తర్వాత దోశ వేయటమే. రాగి పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట పెట్టొద్దు. పులిసి పుల్లగా ఉంటుంది. ఎంత అవసరమో అంత తీసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కనీసము వారానికి 2-3 సార్లు అయినా ఈ దోశలు వేసుకొని తినండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ దోశలు వేసేటప్పుడు స్టవ్ ఫ్లేము హై టు లో మీడియంకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. దోశ వేసిన తర్వాత వెంటనే ఆయిల్ వేయకుండా 10 సెకండ్లు ఆగి ఆయిల్ వేయండి. ఆయిల్ వేయకపోయినా కూడా దోశ వస్తుంది. నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను కాబట్టి ఆయిల్ ఏమీ అవసరం ఉండదండి. కానీ ఆయిల్ వేస్తే టేస్టీగా ఉంటుందని నేను కొంచెం ఆయిల్ వేశాను. నేను చేసిన విధంగా చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా రాగి దోశలు చేసుకోవచ్చు. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే
తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు లైక్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకొంతమందికి ఈ రెసిపీ రీచ్ అవుతుంది. ఈ రాగి దోశలను పల్సగా క్రిస్పీగా చేసుకోవచ్చు, కొంచెం మందంగా మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.